హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే ప్రయాగ్రాజ్ వచ్చేసినాం మా ఫ్రెండ్స్తో కలిసి. నిన్న మధ్యాహ్నం ట్రైన్కి అయితే బయలుదేరినాం హన్మకొండలో. ట్రైన్ ఎక్కి ఈరోజైతే 4 గంటలకి ప్రయాగరాజ్ స్టేషన్లో దిగిన తర్వాత ఒక ఆటో తీసుకొని అయితే ఇక్కడ సంగం దగ్గర 3 నదులు కలిసిన పుణ్యక్షేత్రం త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి 3 నదులు కలిసిన త్రివేణి సంగమం దగ్గరికి అయితే వచ్చేసినాం. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళలో ప్రతి ఒక్కరూ పవిత్ర స్నానం చేసి వారి జన్మ సార్థకం చేసుకుంటున్నారు. ఎంతోమంది మునులు, తపస్వులు, అఘోరీలు, నాగసాధువులు ఎంతోమంది పుణ్య స్నానాలు ఆచరించిన ఈ గంగా యమున సరస్వతి నదులలో మనం కూడా ఈరోజు మేము కూడా స్నానం ఆచరించడానికైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ జనాలు రష్గా ఉన్నది. స్నానానికి రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉందనేసి చాలా వార్తలు వస్తూ ఉంటే అందరూ భయపడి చాలామంది ఆగిపోతున్నారు. కానీ మేమైతే వచ్చినాం. ఇక్కడైతే ఎక్కువ జనం అయితే ఏం లేరు, ఈరోజైతే తక్కువగానే ఉన్నారు. ఇక్కడ చూడండి, మీకు వాతావరణం అర్థమవుతుంది కదా. ఈ నదిలో కూడా చాలా తక్కువ ఉన్నారు. మేము వచ్చినప్పుడైతే చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు నైట్ 11 గంటలు అవుతుంది. ఇంకా మేము ఈరోజు ఇక్కడ నిద్ర చేద్దామనే ఉద్దేశంతో నైట్ టైంలో వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉందో. అంటే పగులైతే చాలా ఇబ్బందిగా ఉంటుందేమో చాలామంది ఉండడం వల్ల, కానీ ఇప్పుడు నైట్ పూట అయితే కొంచెం తక్కువగానే ఉంది. మేమైతే ఇంతకుముందు స్నానం చేసి రెడీ అయితే అయినాము. మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఒకసారి స్నానం చేసి ఇంకా కాశీ వెళ్ళి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అన్నపూర్ణ దేవిని దర్శనం చేసుకొని రావాలి అనుకుంటున్నాము. ఇంకా ఎవరైనా ఈ పుణ్యస్నానం చేయని వాళ్ళు ఉంటే త్వరపడైతే వచ్చేయండి ఫ్రెండ్స్. అంతగా జనం అయితే లేరు, చాలా ఇబ్బందిగా అయితే ఏం లేదు. మాకైతే చాలా మంచిగా స్నానం అయితే అయిపోయింది. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారని చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ రాత్రి 11 గంటల టైంలో కూడా స్నానం చేపిస్తున్నారు చూడండి. ఇంకా తక్కువ టైంలో ఉందండి, ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఎవరైనా ఇంకా ఈ పుణ్యస్నానం చేయని వాళ్ళు ఉంటే వెంటనే వచ్చి స్నానం అయితే చేయండి. రావడానికి ట్రైన్స్ కూడా కొంచెం అవైలబుల్గానే ఉన్నాయి. ఇదివరకు అయితే చాలా రష్ ఉంది, రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడైతే బాగానే ఉన్నాయండి. మేము వచ్చాం కాబట్టి చెప్తున్నాము, చాలా బాగుందని. అప్పుడప్పుడే వచ్చి స్నానం చేసి వెంటనే వెళ్ళిపోతున్నారు. ఎవరు ఇక్కడ స్టే చేయట్లేదు. దానివల్ల ఇక్కడ ఇబ్బంది కూడా ఏం లేదండి.